మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి అనేసి. ఒక్కసారి మనం చూసుకుంటే ఇప్పుడు 2026లో ఉన్నాం కదా, 2030 వరకు వెళ్తే మంచిగా ఇన్కమ్ ఎర్నింగ్ జాబ్స్ ఏంటి అంటే, మామూలుగా చూసుకుంటే మనం చిన్న చిన్న జాబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు అవసరం అవుతున్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది అన్నిటిని రీప్లేస్ చేస్తుంది, కానీ కొన్ని సెగ్మెంట్స్ వరకు అది టచ్ చేయలేదు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. ఒకసారి మనం మాట్లాడుకుంటాం. అంటే ఇప్పుడు ఏఐ వచ్చేసి మనని ఎంప్లాయీస్ని రీప్లేస్ చేస్తుంది, సాఫ్ట్వేర్ని రీప్లేస్ చేస్తుంది, డేటా ప్రాసెస్ చేస్తుంది, అన్ని చేస్తుంది. కానీ కొన్ని హార్డ్ స్కిల్స్ ఉన్నాయి ఏవైతే ఏఐ చేయలేదు. ఇప్పుడు ఏఐ బిల్డింగ్ స్క్రాచ్ నుంచి కట్టలేదు, ఓన్లీ బిల్డర్స్ మాత్రమే కట్టగలుగుతారు. అండ్ ఫార్మర్స్, అది ఓన్లీ ఫార్మర్స్ మాత్రమే మనకు సస్టైనబుల్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వగలుగుతారు. ఏఐ చేస్తుంది అవన్నీ చేయలేదు. సో అందుకని మనం 2030 వరకు చూసుకుంటే ఏఐ ఇప్పుడు మనం అందరూ కొన్ని రోజుల ముందు ఎలా ఉండే అంటే చదువుకొని జాబ్ తెచ్చుకొని ఏసీ రూమ్ లో వర్క్ చేసే బాగుండు అలాంటి ఒక డ్రీమ్ లో ఉండే. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మంది యుఎస్ యూకేలో వర్క్ చేసి ఇక్కడ వచ్చి ఫార్మింగ్ చేస్తారు, సెటిల్ అవుతున్నారు, మంచిగా ఫార్మింగ్ చేసుకుంటున్నారు. అండ్ ఫార్మింగ్ కూడా ఎలా, వాళ్ళకి 2-3 crores యాన్యువల్ ఇన్కమ్ వస్తుంది. కొందరు ఫ్రూట్స్ పండిస్తున్నారు, కొందరు వరి అట్లా వేస్తున్నారు. అన్ని టెక్నిక్స్, అక్కడ ఉన్న టెక్నిక్స్ ని ఇక్కడ వారి అంత ఇన్కమ్ సంపాదిస్తున్నారు. సో మనం చూసుకుంటే 2030 వరకు ఫార్మింగ్ కానీ, కార్పెంటర్ కానీ, బిల్డర్స్ కానీ, మెకానిక్స్ కానీ, వీళ్ళకి హార్డ్ స్కిల్స్ కి ఎక్కువ అవసరం ఉంటుంది. ఎందుకంటే మన వరల్డ్ లో హార్డ్ స్కిల్స్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. ఎందుకంటే అందరు ఏఐ అంటున్నారు, కానీ ఏఐ వెళ్ళి ఏదన్నా మిషన్ రిపేర్ చేయగలుగుతుందా? చెయ్యదు. దానికోసం ఖచ్చితంగా మంచిగా వెళ్లాల్సి ఉంటుంది. సో మన వాళ్ళు చాలా మంది ఆల్రెడీ ఇలాంటి దాంట్లో స్టార్ట్ చేసుకొని ఉన్నారు. ఇందాక అన్నారు కొంతమంది సెటిల్ అవుతున్నారు అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ ఇండియా అనేసి. చూసుకుంటే ఎన్ఆర్ఎస్ ముఖ్యంగా చూస్తే అమెరికాలో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నవన్నీ కూడా బ్లాక్ క్లియర్ చేసేసుకొని మీరు అన్నట్టుగా రిలాక్స్కి ఇక్కడికి వచ్చేసి, అంటే ముందు ముందు వీటికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందని ఆలోచన అనుకోవచ్చు అంటారా? ప్రీ ప్లానింగ్ అనుకోవచ్చా ఇవన్నీ? అంతే కదండి, మంచి ప్రీ ప్లానింగ్. అంటే ఇప్పుడు ఫార్మింగ్ అంటే మనకి ఏ చేయలేదు, మనకి ఎప్పటికైనా మనం ఎంత అడ్వాన్స్ టెక్నాలజీకి వెళ్ళినా కానీ మనం ఫార్మింగ్ ఉంటేనే మనకు ఫుడ్ వస్తుంది. సో అంత మంచి స్ట్రాటజీ యూజ్ చేసి ఇక్కడికి వచ్చి అక్కడ సంపాదించే దానికన్నా డబుల్ సంపాదిస్తుంది ఇక్కడ, అది కూడా మన కంట్రీలో, మన ల్యాండ్ లో. సో అందుకని మంచి స్ట్రాటజీ అది అనుకోవచ్చు. కెరియర్ పరంగా చూసుకుంటే మరి నెక్స్ట్ లెవెల్కి మన కెరియర్ బాగుండాలి అనుకుంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ టెక్నాలజీ బాగా డెవలప్ అవుతున్న ఈ టైంలో, కొన్ని ఉద్యోగాలు పోతున్నటువంటి ఈ టైంలో మన కెరియర్ని ఇంకా బాగా బిల్డప్ చేసుకోవాలంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్కి మీరు చెప్పేటటువంటి సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఒకవేళ మీరు టెక్ సైడే వెళ్ళాలనుకుంటే మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటా ఉండాలి. అలా అయితేనే మీరు ఈ టెక్నికల్ వరల్డ్ లో సర్వైవ్ అవ్వగలుగుతారు. లేదు నేను ఇంతే ఉంటాను, నేను ఇంకా ఏం నేర్చుకోను అంటే మీరు ముందుకు వెళ్ళలేరు. అదే శాలరీకి వర్క్ చేస్తూ ఉండాలి, మేబీ మీరు లే ఆఫ్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని ఎప్పటికప్పుడు ఏ టెక్నాలజీ వస్తే ఆ టెక్నాలజీ నేర్చుకుంటూ ఉండాలి. ఈవెన్ మీకు అవసరం లేకపోయినా నేర్చుకుంటే ఫ్యూచర్ లో ఉపయోగపడవచ్చు మీకు. అంటే మీ శాలరీ హైక్ కానీ, మీరు ఇంకా ఎక్కువ ప్రమోషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిందే. ఇప్పటికీ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే సాఫ్ట్వేర్ అనే జిల్ చాలా మందికే ఉంది. ఇంత భయం అవుతున్నటువంటి ఈ టైంలో, ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా నేను ఐటీకి వెళ్తాను, నేను ఐటీ జాబ్ చేయాలని, ఏ ఉద్యోగం వచ్చినా కూడా చెయ్యకుండా వదిలేసి ఐటీలో జాబ్ వస్తేనే చేస్తాననే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి కొంతమందికి ఎన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా కూడా రాదు ఆ జాబ్. అంటే అక్కడ వాళ్ళు చేసే మిస్టేక్స్ అంటే మీరు ఐటీ అనుకుంటే ఓకే, ఐటీ ఒక మంచి పొజిషన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచి పొజిషన్. కాకపోతే సాఫ్ట్వేర్ కి కావాల్సిన స్కిల్స్ మీరు నేర్చుకోవాలి కదా. ఇప్పుడు మీకు ఆ స్కిల్స్ లేనప్పుడు మీరు ఇప్పుడు 1 year 2 years 3 years 4 years మీ టైం వేస్ట్ అయిపోతుంది కదా. మనకు తెలుస్తుంది మనకి ఏం స్కిల్స్ ఉన్నాయి, మనం ఎంతవరకు వెళ్ళగలుగుతాము అని. ఒకవేళ మీకు అక్కడ డౌట్ ఉన్నప్పుడు మీరు ఏదైనా కొత్త కోర్స్ తీసుకొని దానిపైన మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. లేదు నేను చాలా ఐటీ కాకుండా చాలా జాబ్స్ ఉన్నాయి, అంటే ఐటీలోనే మంచి సాలరీస్ కాదు, నాన్ ఐటీలో కూడా మంచి సాలరీస్ ఉన్నాయి మనకి. సో మెయిన్గా మన స్టూడెంట్స్ తెలుసుకోవాలి ఏమేమి ఉన్నాయి మార్కెట్లో, మనకి ఏం జాబ్స్ అవైలబిలిటీ ఉన్నాయి, మనకి ఏది సూట్ అవుతుంది. ఇప్పుడు మీరు కంఫర్టా లేకపోతే ప్రెషరా అట్లా కూడా చూసుకోవచ్చు. ఐటీ అనగానే మీరు కంఫర్ట్ ఉండదు, ప్రెషర్ ఉంటుంది, మనీ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. అవి రెండు తట్టుకోగలుగుతామా లేదా అది కూడా చూసుకోవాలి. లేకపోతే కంఫర్టే కావాలా? ఒకప్పుడు మన వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు అనుకునే వాళ్ళు, మళ్ళీ సాఫ్ట్వేర్ వచ్చినాక అసలు గవర్నమెంట్ జాబ్ ని పట్టించుకోవట్లేదు, ఎందుకంటే సేఫ్టీ అని. సో మొత్తం ట్రెండ్ మారుతా ఉంది మనది.
ఐటీ అంటే కంఫర్ట్ కాదు, స్ట్రెస్ కూడా ఉంటుంది అంటారు. ఎలా ఉంటుంది స్ట్రెస్, ఏ లెవెల్లో ఉంటుంది ఐటీ వాళ్ళకంటే? స్ట్రెస్ లెవెల్ అంటే వీళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు మీకు డెడ్ లైన్ ఉంటుంది. మీరు అదే చెప్తున్నా, మీరు మేనేజ్ చేసుకోవాలి. వర్క్ ని మేనేజ్ చేసుకుంటే స్ట్రెస్ ఉండదు. వర్క్ ని టైం ని మేనేజ్ చేసుకుంటే మీ వర్క్ కంప్లీట్ ఎప్పటికప్పటికి పెండింగ్స్ లేకుండా చూసుకుంటే స్ట్రెస్ ఎందుకు ఉంటుంది? ఉండదు. Yes. మీరు మేనేజ్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మనం Yes. ముందు మాట్లాడుకున్నట్టు స్ట్రెస్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి బ్యాడ్, ఒకటి గుడ్. అది ఎలా తీసుకుంటారు అనేది మీది. బ్యాడ్ స్ట్రెస్ అనుకోండి, ఆ స్ట్రెస్ వల్ల మీరు అక్కడనే క్విట్ అయిపోతారు, ముందుకు వెళ్ళలేరు. గుడ్ స్ట్రెస్ అనుకోండి, దాని నుంచి నేర్చుకుంటారు. ఓకే, ఇవాళ ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన, దీన్ని ఎలా నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి, దీని నుంచి ఏం నేర్చుకోవాలి, నేర్చుకొని నేను ఎలా మారాలి, అది గుడ్ స్ట్రెస్ అవుతుంది. సో ఏదేమైనా 2030 వరకు మాత్రం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టచ్ చేయని సెక్టార్స్ కూడా కొన్ని ఉన్నాయి. చాలా వాటిని ఉన్నాయి. అసలు వాటి జోలికి కూడా వెళ్ళదన్నమాట. అవును, చాలా ఉన్నాయి అలాంటివి. అంటే ఫ్యూచర్ లో వాటి వైపు మనం వెళ్తే వీ కెన్ సర్వైవ్. అఫ్ కోర్స్ అంతే కదా? అంతే. ఇప్పుడు అది మన ల్యాండ్ ఇచ్చిన పని అది మనకి. ఎస్. ఇప్పుడు బిల్డింగ్స్ కానీ, మన పెద్ద పెద్ద విలాస్ కన్స్ట్రక్షన్స్ అన్ని అవి ఏ చేయలేదు, మనుషులు ఉండి చేయించాల్సి వస్తుంది. మెకానిక్స్, టీవీ రిపేర్, మెషిన్ రిపేర్స్, ఇవన్నిటికీ మనుషులు కావాల్సి ఉంటుంది. ఎస్. అంటే హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి ఇబ్బందులే కానీ ముందు ముందు లో ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. 2030లో ఈ లో ప్రొఫైల్సే క్రోర్స్లలో సంపాదించే అవకాశం ఉంది. ఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.